చాలా బాగా చెప్తున్నారు మేడం వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా నాకు కూడా కడుపు నిండిపోయింది. ఇంతకు ముందు చెప్పినట్టే నా పేరు రమేష్ గౌడ్ల ఫ్రమ్ శంకర్పల్లి మాది. సో మేము ఎంబీఏ తర్వాత సేమ్ చెప్పినా కదా, జాబ్ అయితే ఏం లేదు. సో బిజినెస్ పరంగా మాత్రం కూడా ఏం లేదు. బిజినెస్ అవకాశం వచ్చింది, బిజినెస్ తీసుకున్నాం. సో మంచిగా జరుగుతుంది. ఈరోజు జాబ్ ఫ్రీడమ్ ఉంది. జాబ్ నేను చేస్తలేదు ఇక్కడ, సో చేస్తున్నా వెస్టేజ్. సో మంచిగా టైం ఫ్రీడమ్ ఉంది. సో మనీ ఫ్రీడమ్ కూడా సెట్ అవుతుంది మెల్లమెల్లగా. సో అన్ని ఫ్రీడమ్స్ వస్తున్నాయి. సో ఆరోగ్యం బాగానే ఉంది. సో మేము అన్ని రకాలుగా ఇక్కడ దక్కుతున్నప్పుడు, సో ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు, సో ఇంకా మనం ఇంకెక్కడ ఆలోచన వస్తాయి, ఇంకా వేరే దగ్గర లేదు కదా. సో ఇది నాకు ఒక్కరికే స్పెషల్గా దేవుడు ఏమైనా పంపించిందంటే కాదు. సో ప్రతి ఒక్కరికి ఇదే అవకాశం వచ్చింది. కానీ మనం పని చేయడంలో మనము డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో ఎవరికైతే కరెక్ట్గా పని చేస్తారో, కరెక్ట్ ప్రాసెస్ మీద పోతారో వాళ్ళు కరెక్ట్గా ప్రాసెస్లో ఉంటారు. సో మనం ఆ పని చేయడం అనేది డిఫరెన్స్. ఎందుకంటే ఒక వ్యక్తి కరెక్ట్గా దీని మీద మంచి ప్యాషనేట్గా వర్క్ చేస్తే ఒక రకంగా పోతాడు. ఒక వ్యక్తి పార్ట్ టైం అనేది స్టార్ట్ చేస్తాడు, సమ్ టైమ్స్ అయిపోతుంది. ఈ నెలకు ఒకటో, 2 నెలలకు ఒకటో, 3 నెలలకు ఒకటో కలవడం కాదు. సో మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో జాబ్లో రెగ్యులర్గా పోతే మనకు సాలరీ వస్తుంది, లేకపోతే ఇస్తారా మనము? సో ఇవ్వరు. కాబట్టి మనం ఈ బిజినెస్లో ఉన్నందుకు ఖచ్చితంగా మనం రోజు ఒక ప్లాన్ ఖచ్చితంగా చేయాలి. ఫుల్ టైం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలి. రోజు ఒకటే అంటే ఒకటే అని కాదు, ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. జాబ్ చేసే వ్యక్తి కూడా ప్లాన్ చేయడానికి ఎవరైనా ఒకరు దొరుకుతారు కదా. సో ఆ రకంగా ఖచ్చితంగా ఒకరిని కలిసి ఈ అవకాశం గురించి మనం చెప్తే అతని తర్వాత ఆయన డిసిషన్ తీసుకుంటాడా లేదని తర్వాత, కానీ ఖచ్చితంగా మనం మాత్రం కలవాలి. ఇప్పుడు ఏదైతే ఆఫీస్కి వెళ్తున్నామో మనం ఈ ప్లాన్ కూడా తినేయాలి. సో ఖచ్చితంగా మనం ఇది చేస్తేనే మనం ఇలా సక్సెస్ అవుతాం అన్నమాట. సో మేడం చెప్పినట్టు వెదురు బొంగులో చెట్టు ఖచ్చితంగా 5 సంవత్సరాల లోపల గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు. చెట్టు పెట్టిన తర్వాత లోపల వేలను ఫస్ట్ పెంచుకుంటారు. వేలను ఫస్ట్ పెంచుకొని దాని తర్వాత పైకి వస్తుంది. సో మనం కూడా ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసేటప్పుడు మనకు కూడా కొంచెం టైం పడుతుంది. ఈ బిజినెస్ మనం పోయి ఒకరికి చెప్తున్నప్పుడు సో వాళ్ళందరూ ఏం చెప్తారంటే, సో ఇదంతా ఎందుకు, ఇదంతా ఏమవుతుంది, మన వల్ల ఏమవుతుంది, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు కదా, ఏదైనా షాపు ఏదైనా పెట్టుకోవచ్చు కదా అనుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు బిజినెస్ గురించి. మన ఇంట్లో జాబులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, కానీ డైరెక్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఎవ్వరు ఉండరు. అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే, అవన్నీ ఏడైతేరా, అవన్నీ వేస్ట్ అని చెప్పి మనకు నెగిటివ్గా చెప్తారు. సో అట్లాంటి మాటలు ఎవ్వరి కూడా మీరు నమ్మకండి. సో ఎందుకంటే మనము ఈ బిజినెస్ విన్నది మనము చేసేది మనం ఇక్కడ చూస్తూ చేస్తేనే బాగుంటుంది మన బిజినెస్. సో అందుకని మనం స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలి. సో మనం ఏంటంటే ఫస్ట్ ఈ బిజినెస్లో మనం స్టాండ్ ఉండాలన్నమాట, నిలబడి ఉండాలి. ఇప్పుడు వర్షాకాలం కదా, సో వర్షాలు పడతాయి కదా. సో వర్షాలు పడుతున్నాయి, ఒక దగ్గర వర్షాలు పడి బాగా వరదలు వచ్చేస్తున్నాయి. వరదలు వస్తుంటే సో ఒక దగ్గర ఏమైందంటే ఒక వ్యక్తి రోడ్డు మీద నిలబడి వచ్చే కార్లు అన్నింటినీ కూడా ఆపుతున్నాడు. రోడ్డు మీద నిలబడ్డాడు, ఆపుతా ఉన్నాడు. వర్షం పడుతున్నప్పుడు మనం జర్నీ చేస్తున్నాం కార్లో, ఒక వ్యక్తి చేతి పెట్టి ఇట్లా అవుతున్నాడు. మనం ఆపుతాం? అసలు భయం అవుతుంది మనకు. మరి ఎందుకు వీడు దొరను అన్నట్టు మనకు భయం అవుతుందా కాదా? సో ప్రతి కార్ పోతూనే పోతున్నది. కానీ ఒక పర్సన్ ఏం చేసినట్టే, సరే ఈ టైంలో కూడా ఎందుకు ఈయన ఆపుతున్నాడు కార్ అని చెప్పేసి జస్ట్ మొత్తం ఓపెన్ చేయకుండా అద్దం కొంచెం కిందికి దించి ఏమైంది భయ్యా అని అడిగిండు. సో అప్పుడు ఆయన ఏం ఆన్సర్ చెప్పిండంటే, సో ముందట వర్షానికి వరద వచ్చింది, బ్రిడ్జ్ అనేది కొట్టుకపోయింది. సో ఆ టర్నింగ్లోనే ఉంది ఆ బ్రిడ్జ్, మీకు కనపడ దగ్గరికి పోయిందాక కరెక్ట్గా ఆ టర్నింగ్లోనే బ్రిడ్జ్ కొట్టుకపోయింది. పోయినోళ్ళు పోయినట్టుగా అలా పడుతున్నారు, కొట్టుకొని పోతున్నారు. సో మీరు ఆపిరు కదా, అందుకని నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నా, కానీ మీరు ఒక్కరే కారు ఆపిరు అని చెప్పేసి ఆయన చెప్పిండు. సో అప్పుడు ఆయన ఒక్క కారు ఆగినప్పుడు ఆ కారు అట్లా పెట్టి 4 ఇండికేటర్స్ వేసిన తర్వాత వెనకాల నుంచి వచ్చే బండ్లన్నీ ఆగుతాయా? ఆగాయి. సో మనం ఒక్కరు మీ బిజినెస్ లో నిలబడితే అంతమంది నిలబెట్టవచ్చు అనమాట. అంటే ఇప్పుడు చేతి పట్టి ఆపుతున్న వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అనమాట. మనం ఆపడానికి ట్రై చేసేది. సో అందరు పోయినట్టు ఆ జాబ్లలో ఆ దాంట్లో ఈ దాంట్లో మీరు వెళ్ళకండి అని చెప్పి చేతి చూపించిండు. చేతి చూపించే మనం కూడా ఆగడానికి ట్రై చేయాలి. ఆగకపోతే మనం కూడా అందులోకి వెళ్ళిపోతాం, అంతే కదా సార్? సో ఈ బిజినెస్ ని కూడా మనం ఆగి దీని గురించి కొంచెం అర్థం చేసుకొని మనం నిలబడ్డామనుకో, మనం చూసి ఒక 4 నిలబడతాం. ఆ 4 నిలబడితేనే టీం అవుతుంది. ఆ టీం నుంచి మనకు డబ్బులు వస్తాయి. టోటల్ ఇట్లా ఏంటంటే మన ఆర్గనైజేషన్ పెద్దగా అయిపోతుంది, మనం సక్సెస్ అవుతాం. సో మన నుంచి ఎవరైతే ఆర్గనైజేషన్ వచ్చారో వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. సో మనము దానికోసం పని చేయాలన్నమాట. సో థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్.